నమస్కారం. ఈరోజు మనము వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేటటువంటి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి అంశమైనటువంటి సాంఖ్యక శాస్త్రం గురించి నేర్చుకుందాము. దాన్ని ఇంగ్లీష్లో స్టాటిస్టిక్స్ అంటారు. ఈ స్టాటిస్టిక్స్ నుంచి చాలా ప్రశ్నలు రావడం జరుగుతుంది వివిధ పోటీ పరీక్షల్లో. కాబట్టి ప్రతి వారు కూడా దీనిపైనటువంటి శ్రద్ధ చూపి ఈ సమస్యలన్నీ సాధించినట్లయితే ఆయా పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అసలు మొట్టమొదట సాంఖ్యక శాస్త్రం అంటే ఏమిటి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సాంఖ్యక శాస్త్రము దీన్ని స్టాటిస్టిక్స్ ఇంగ్లీష్లో స్టాటిస్టిక్స్ అంటారు. అంటే సాంఖ్యక శాస్త్రము అనే పదము స్టేటస్ అనే పదము నుంచి తీసుకోవడం జరిగింది. స్టేటస్ అంటే అర్థం ఏంటంటే రాజ్యము. ఈ సాంఖ్యక శాస్త్రం యొక్క పితామహుడును సర్ రోనాల్డ్ ఫిషర్ ఈయనను సాంఖ్యక శాస్త్ర పితామహుడుగా పిలుస్తారు. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి సాంఖ్యక శాస్త్ర పితామహుడు మహనోలిబస్. ఈయన కలకత్తాకు చెందినటువంటి ప్రముఖ సాంఖ్యక శాస్త్రవేత్త. తర్వాత అదేవిధంగా డాక్టర్ సిఆర్ రావు గారు కూడా విస్తృతమైనటువంటి పరిశోధనలు చేశారు. వీరు ఒక 100కు పైనటువంటి యొక్క పిహెచ్డీలు కూడా చేయడం జరిగింది డాక్టర్ సిఆర్ రావు గారు. సో వీరందరూ కూడా ఈ సాంఖ్యక శాస్త్రం యొక్క అభివృద్ధికి చాలా కృషి చేసినారు. ఈ సాంఖ్యక శాస్త్రంలో మొట్టమొదట అంశాలు ఏంటివి, దాని గురించి మనం మొట్టమొదట చర్చించుకుందాం. సో దీంట్లో మొట్టమొదటగా వచ్చేటటువంటి అంశం ఏమిటంటే దత్తాంశము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే డేటా అంటారండి. డేటా. అసలు దత్తాంశము అంటే ఏమిటి? దత్తాంశము అంటే ఒక ప్రభుత్వ ఏజెన్సీ కానీ ప్రైవేటు ఏజెన్సీ కానీ సేకరించినటువంటి సమాచారాన్ని దత్తాంశము అని అంటారు. మరొకసారి, ప్రభుత్వ ఏజెన్సీ కానీ లేదా ప్రైవేట్ ఏజెన్సీ కానీ సేకరించినటువంటి సమాచారాన్ని దత్తాంశము అంటారు. దట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ డేటా. సో ఈ దత్తాంశము ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ దత్తాంశం మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దీన్ని ఏమంటారంటే ప్రాథమిక దత్తాంశము అంటారు. ప్రాథమిక దీన్ని ప్రాథమిక దత్తాంశము అంటారు. మరొక దత్తాంశము, రెండవ రకమైనటువంటి దత్తాంశాన్ని ఏమంటారంటే గౌణ దత్తాంశము అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రైమరీ అంటారండి. ప్రైమరీ. దీన్ని ఏమంటారంటే దీన్ని సెకండరీ డేటా. సో ప్రాథమిక దత్తాంశం అంటే అర్థం ఏంటంటే మనం యథావిధిగా ఆ సమాచారాన్ని సేకరించినట్లయితే దాన్ని ప్రాథమిక దత్తాంశం అంటారు. సేకరించిన దత్తాంశం తర్వాత తీసుకున్న దత్తాంశాన్ని ఏమంటారంటే గౌణ దత్తాంశం అంటారు. ఉదాహరణకు, ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు తన హాజరు పట్టికలో విద్యార్థుల యొక్క పేరు రాయడం అనేది దాని ప్రాథమిక దత్తాంశంగా వస్తుంది. పేరు రాసిన తర్వాత ప్రతి విద్యార్థి తరగతికి ఏ విధంగా హాజరవుతున్నారో హాజరు నమోదును గనక మనం చేసినట్లయితే దాన్ని మనం గౌణ దత్తాంశం అంటారు. సో ఈ విధంగా మనం చాలా ఉదాహరణలు చూడవచ్చు. అయితే సాంఖ్యక శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే మొదట దత్తాంశాన్ని సేకరించడము. ఈ దత్తాంశం సేకరించడాన్ని ఏమంటారంటే కలెక్షన్ ఆఫ్
డేటా. ఈ దత్తాంశాన్ని సేకరించిన తర్వాత దాన్ని నెక్స్ట్ మొట్టమొదటి దాన్ని విభజించడము, దత్తాంశమును లేదా వర్గీకరించడం అని కూడా అనవచ్చు. అంటే దీన్ని క్లాసిఫికేషన్ అంటారండి. క్లాసిఫికేషన్ దత్తాంశాన్ని వర్గీకరించిన తర్వాత దత్తాంశాన్ని విశ్లేషణ చేయడం, దత్తాంశమును విశ్లేషణ చేయడం, దీన్ని అనాలిసిస్ అంటారు. అనాలిసిస్. సో దత్తాంశమును విశ్లేషణ చేయడము, తర్వాత దత్తాంశమును వ్యాఖ్యానించడము. అంటే దీన్నే ఏమంటారంటే ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే ఒక దత్తాంశాన్ని సేకరించిన తర్వాత వర్గీకరించి విశ్లేషణ చేసి వ్యాఖ్యానించడము, అటువంటి సంబంధించినటువంటి శాస్త్రమునే సాంఖ్యక శాస్త్రము అంటారు. కాబట్టి సాంఖ్యక శాస్త్రంలో ఒక దత్తాంశాన్ని సేకరించి వర్గీకరించి విశ్లేషణము చేసి వ్యాఖ్యానించేటువంటి యొక్క గణిత శాస్త్ర విభాగాన్ని సాంఖ్యక శాస్త్రము అంటారు. మరి ఈ దత్తాంశము ఎన్ని రకాలుగా ఉంటుందనేది మనం చర్చించుకున్నాము. ఆ దత్తాంశాన్ని ఏ విధముగా వర్గీకరిస్తామో ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ దత్తాంశము మొదట అవర్గీకృతగా ఉంటుంది. అవర్గీకృత దత్తాంశము. దీన్నే అన్గ్రూపుడ్ డేటా అంటే యథావిధిగా మనం సేకరించినటువంటి దత్తాంశం కనుక యథావిధిగా ఉన్నట్లయితే దానిని అవర్గీకృత దత్తాంశము అంటారు. అంటే ఉదాహరణకు అవర్గీకృత దత్తాంశం మనం ఒక ఉదాహరణ ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఒక విద్యార్థికి ఒక యూనిట్ పరీక్షలో సాధించినటువంటి లేదా ఆయా సబ్జెక్టులో సాధించినటువంటి మార్కులను కనుక రాసినట్లయితే దాన్ని మనం అవర్గీకృత దత్తాంశంగా తీసుకోవచ్చు. లేకపోతే ఒక వారములో గనక ఉష్ణోగ్రతలన్నింటినీ కూడా నమోదు చేసినట్లయితే దాన్ని కూడా మనం అవర్గీకృత దత్తాంశంగా పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకు ఒక 10వ తరగతి విద్యార్థికి తన ఫార్మాటివ్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్లో లేదా మొదటి ఫార్మాటివ్ అసెస్మెంట్ ఎగ్జామినేషన్లో 6 సబ్జెక్టులో సాధించిన మార్కులు ఈ విధంగా ఉన్నాయి. ఉదాహరణకు ఎగ్జాంపుల్, తెలుగులో 18, ఇంగ్లీష్లో 17, హిందీలో 15, మ్యాథ్స్లో అంటే గణితంలో 20, సైన్స్లో 19, అదేవిధంగా సోషల్లో 18. ఈ విధంగా మనము రాసామనుకోండి, దీన్ని అవర్గీకృత దత్తాంశంగా పరిగణిస్తాం. లేదా మొదటి 10 సహజ సంఖ్యలు అన్నామనుకోండి. మొదటి 10 సహజ సంఖ్యలు అంటే ఏ విధంగా రాస్తామండి? 1, 2, 3, 4, 5, 10 వరకు. ఇది కూడా అవర్గీకృత దత్తాంశమే అంటారు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని అవర్గీకృత దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశంగా ఎలా మారుస్తామో ఒకసారి చూద్దాం. ఇక రెండవది వర్గీకృత దత్తాంశం. దీన్నే గ్రూప్డ్ డేటా అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మన కాలనీకి వచ్చేటటువంటి యొక్క బస్సుల సంఖ్యను కనుక మనం గమనించామనుకోండి. ఏ విధంగా అంటే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్య సమయంలో బస్సులు ఏ విధంగా వస్తున్నాయి కాలనీకి, వాటిని మనం ఒకసారి గమనించి ఒకసారి రాద్దాం. మన ఉదాహరణకు ఒక ఉదాహరణ తీసుకుందాం. దీన్ని ఒక పట్టిక రూపంలో మనం ప్రదర్శించవచ్చు. ఇది టైం, సమయము, బస్సుల సంఖ్య 6 గంటలకు, తర్వాత 7 గంటల తర్వాత ఒకసారి 8, 9, సరే 10 గంటలకు కూడా పరిశీలిద్దాం.
ఉదాహరణకు 6 గంటల ప్రాంతంలో 2 బస్సులు వచ్చినాయి అనుకుందాము. 2 బస్సులు. 7 గంటల ప్రాంతంలో ఒక 4 బస్సులు వచ్చినాయి అనుకుందాం. 8 గంటల ప్రాంతంలో 5, 9 గంటల ప్రాంతంలో మళ్ళీ 2, 3 వచ్చినాయి అనుకుందాం. సో ఈ విధంగా మనం దత్తాంశాన్ని కనుక మనం ప్రదర్శించినట్లయితే ఒక పట్టిక రూపంలో దీన్ని కూడా వర్గీకృత దత్తాంశం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో డిస్క్రీట్ గ్రూప్డ్ డేటా అని కూడా అంటారు. ఇదే విధముగా ఇప్పుడు మనము ఇందాక చర్చించుకున్నట్లు మార్కులు, విద్యార్థి సాధించినటువంటి మార్కులను గనక మనము దాన్ని తరగతి అంతరాలుగా విభజిస్తూ కూడా మనం రాయవచ్చు. ఎలా అంటే దాన్ని మనము గణన చిహ్నాలనే మాట మనం ఉపయోగిస్తాము. గణన చిహ్నాలు, గణన చిహ్నాలు, గణన చిహ్నాలు. వీటిని టాలీ మార్క్స్ అంటారు. టాలీ మార్క్స్. ఈ సహాయంతోని మనం ఇప్పుడు ఈ దత్తాంశాన్ని మనము విభాజనలాగా రాయవచ్చు. ఎలా అంటే గణన చిహ్నాలు ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు ఈ విధంగా ఉంటాయి. 4 గీతలు గీసామనుకోండి, ఒక 4. ఇప్పుడు 5 అన్నప్పుడు ఒక కట్టగా చేస్తాం, ఇది 5గా తీసుకుంటాం. ఇప్పుడు దీని అర్థం 5. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రాసామనుకోండి, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 5 + 3 8 అని అర్థం. ఇప్పుడు ఈ విధంగా రాసామనుకోండి, ఇప్పుడు మనం ఊహించవచ్చు విలువ 5 + 5 10, 12 అని అర్థం. సో ఈ విధంగా మనం గణన చిహ్నాలను ఉపయోగించి కూడా దత్తాంశాన్ని వర్గీకరణ చేయవచ్చు. సో దాని ద్వారా మనకు తరగతి అంతరాలుగా విభజిస్తూ మనకు రావడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక తరగతిలోని విద్యార్థుల యొక్క బరువులు, ఒక 20 మంది విద్యార్థుల యొక్క బరువులు తీసుకుందాం. ఉదాహరణకు బరువులు ఎట్లా 15 అంటే 15 కేజీలు అనుకోండి, 18, 20, 30, 35, 40, 30, 25, 22, 23, 34, 23, 25, 40. ఇప్పుడు చూడండి, మొత్తము 20 మంది విద్యార్థులు. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు మొత్తం టోటల్గా 14 వచ్చినాయి. ఇంకొక 6 రాద్దాం. 15, 16, 17, 24, 25. 1, 2, 15, 16, 17, 18, 19, 27. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క దత్తాంశాన్ని మనము అవర్గీకృత దత్తాంశం అంటామని మనకు తెలుసు. ఇది అవర్గీకృత దత్తాంశం. ఈ అవర్గీకృత దత్తాంశాన్ని మనము అన్గ్రూప్డ్ డేటా, దీన్ని మనము వర్గీకృత దత్తాంశంగా మార్చాలి. అది ఏ విధంగా మార్చాలి? తరగతి అంతరాలుగా తీసుకొని మార్చాలి. దాన్ని మార్చాలంటే ఒకసారి మనం దీంట్లో ఉన్న వాటిని ఏమంటారంటే అంశములు అని కూడా అంటారు. వీటిని అబ్జర్వేషన్స్ అని కూడా అంటారు, లేకపోతే రాసులు అని కూడా అంటారు. అంటే వీటిని ప్రతి ఒక్క దాన్ని ఏమని పిలుస్తారంటే అంశములు లేదా రాసులు. ఇంగ్లీష్లో ఏమంటారంటే వీటిని అబ్జర్వేషన్స్ అంటారు. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ గమనించిన తర్వాత ఈ అంశాలలో అతిపెద్ద అంశం ఏదో చూడాలి. అంటే అతిపెద్ద అంశం ఇక్కడ మనకు 40 అని గమనించవచ్చు. అదేవిధంగా అతి చిన్న అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. దీంట్లో అతి చిన్న అంశం 15. అతిపెద్ద అంశంలో నుంచి అతి చిన్న అంశాన్ని మనము తీసివేస్తే వచ్చేదాన్నే వ్యాప్తి అని అంటారు. ఇప్పుడు ఇక్కడ కొత్త పదం వచ్చింది మనకు సాంఖ్యక శాస్త్రంలో. ఇప్పుడు మామూలుగా అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు వ్యాప్తి ఎలా కనుక్కోవాలి, ఈ ప్రశ్న పరీక్షలో రావచ్చు. వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే ఆ ఇచ్చినటువంటి దానిలో అతిపెద్ద అంశము తీసుకోవాలి,
అదేవిధంగా అతి చిన్న అంశం తీసుకోవాలి. అతిపెద్ద అంశంలో నుంచి అతి చిన్న అంశము తీసివేస్తే వచ్చేటటువంటి విలువనే వ్యాప్తి అంటారు. దాన్ని ఇంగ్లీష్లో రేంజ్ అంటారు. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ. సో దట్ మీన్స్ ఇక్కడ మనకు వచ్చేటటువంటి వ్యాప్తి మనం ఏమని గమనించవచ్చు అంటే వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 15. 40 మైనస్ 15 దీన్నే మనము 25, దీని యొక్క వ్యాప్తి 25 అని మనం చెప్పవచ్చు. ఈ 25ను మనము ఎన్ని తరగతులుగా విభజించవచ్చు అంటే దాన్ని తరగతి అంతరము లేదా దాన్ని ఏమంటారంటే క్లాస్ సైజ్ అంటారు, క్లాస్ విడ్త్ అంటారు. దాని ప్రకారం మనం ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 4 క్లాసులు చేయాలనుకోండి, దీని 25ను మనం 4తో డివైడ్ చేయొచ్చు అంటే అప్పుడు అంతరం తెలుస్తుంది. 6 క్లాసులు కావాలనుకోండి, 6తో భాగించాలి 25ను. ఉదాహరణకి ఇప్పుడు మనం దీన్ని 6 తరగతి అంతరాలుగా విభజిస్తున్నాం అనుకోండి. ఇప్పుడు 25ను మనము 6తో భాగించినట్లయితే 6 4 జా 24, మనకు ఒకటి శేషం వస్తుంది, రిమైండర్ వస్తుంది. అంటే ఈ విధంగా 4 అంతరాలుగా తీసుకొని మనము దీని తరగతి విభాజన పట్టికగా మనం విభజించుకోవచ్చు. ఒకసారి చూద్దాం మనం ఇక. దీంట్లో అతి చిన్నది 15. ఈ విధంగా రాద్దాం. 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, సరే 3 వచ్చినాయి. ఇంకా ఎక్కువ కూడా రాయొచ్చు అంటే మనం దీన్ని 4 తీసుకున్నప్పుడు దీన్ని ఇలా తగ్గించుకోవచ్చు. 10 నుంచి 15, 15 నుంచి 20, 20 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35, 35 నుండి 40. సో ఈ విధంగా మనం దీన్ని ఒక పట్టిక రూపంలో రాసుకోవచ్చు. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే చూడండి, ఈ 10 నుండి 15 వరకు ఎన్ని అంశాలు వస్తాయో ఆ అంశాలను మనం ఇప్పుడు లెక్కించాలి. అంటే ఈ 10 నుండి 15 అంటే ఈ 10 నుండి 15 గమనించినట్లయితే ఇక్కడ మనకు ఏ ఒక్కటి కూడా లేదు. నెక్స్ట్ మనకు 15 నుండి 20, 15 నుండి 20 గమనించినట్లయితే 15 1. ఇప్పుడు ఒక గణన చిహ్నం రాయాలి. నెక్స్ట్ ఈ 18 ఎక్కడికి వస్తుంది, 15 నుంచి 20 మధ్యనే వస్తుంది. తర్వాత 20 నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతుంది. 20 ఇక్కడ తీసుకోవాలి. తర్వాత 30 ఇప్పుడు ఈ తరగతిలోకి వస్తుంది. 35 అనేది చివరి తరగతిలోకి వస్తుంది. తర్వాత 40 అనేది ఇప్పుడు చివరి తరగతిలో తీసుకోవాలి. 30 ఈ తరగతికి వస్తుంది. 25 అనేది ఈ తరగతికి వస్తుంది. 22 ఇక్కడికి వస్తుంది. 23 ఈ తరగతిలోకి వస్తుంది. 34 మీరు గమనించవచ్చు 30 నుండి 35 మధ్యన వస్తుంది. 23 20 నుంచి 25 మధ్యన. 25 30 తరగతిలో వస్తుంది. 40 అనేది చివరి తరగతిలో వస్తుంది. 15 ఈ తరగతిలో వస్తుంది. 16 కూడా 2వ తరగతిలోనే ఉంటుంది. 17 ఇది 17 కూడా 2వ తరగతికి వస్తుంది. ఆల్రెడీ 4 అయింది కాబట్టి ఒక కట్టలాగా చేస్తాము, కామా. 24 ఇక్కడ ఒక కట్టలాగా అయిపోతుంది. 25 దీనిలోకి 25 ఈ క్లాస్లోకి వస్తుంది, ఈ తరగతిలోకి వస్తుంది. తర్వాత 27 25 నుంచి 30 మధ్యన ఉంటుంది. ఇప్పుడు ఈ గణన చిహ్నాలను మనం ఏ విధంగా లెక్కించాలో మనం నేర్చుకున్నాం కాబట్టి గణన చిహ్నాల ప్రకారం ఇప్పుడు రాద్దాం. 5 నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి వదిలేయచ్చు, ఈ తరగతిలో మనకు రాలేదు. 5 4 3. సో దీన్ని మనము
దీన్ని తరగతి అంతరము అంటారు, క్లాస్ ఇంటర్వెల్ అంటారు. ఇది గణన చిహ్నాలు, గణన చిహ్నాలు, గణన చిహ్నాలు. దీన్ని ఏమంటారంటే పౌన పుణ్యము అంటారు, పౌన పుణ్యము అంటారు. ఇది కొత్త పదం ఇప్పుడు మనకు సాంఖ్యక శాస్త్రంలో చూడండి, ఇది పౌన పుణ్యము అంటారు. 15 నుండి 20 మార్కులు వచ్చిన వాళ్ళు 5 ఉన్నారనమాట, మధ్యలో ఉన్నవాళ్ళు. ఆ విధంగా 20 నుండి 25 5, 25 నుండి 30 మధ్యన వచ్చిన వాళ్ళు 4, 30 నుండి 35 వచ్చిన వాళ్ళు 3, 35 నుండి 40 మధ్యన వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. ఈ విధంగా మనము అవర్గీకృత దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశంగా మార్చుకోవచ్చు. సరే, దీన్ని ఈ యొక్క పట్టికను ఏమని పిలుస్తారు? దీనిని ఏమంటారంటే దీనిని మినహాయింపు తరగతులు అంటారు. మినహాయింపు తరగతులు అంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు. అంటే దీన్నే మినహాయింపు తరగతులు అంటారు. మినహాయింపు తరగతులు, మినహాయింపు తరగతులు. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎక్స్క్లూజివ్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు. దీన్ని ఎందుకు ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు అంటే మీరు గమనించవచ్చు, ఇప్పుడు మొదటి తరగతిలో చూడండి 15 రావట్లేదు, 15 రెండవ తరగతిలోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా 20 ఉందనుకోండి, రెండవ తరగతిలో తీసుకోవట్లేదు, అది మూడవ తరగతిలో తీసుకుందాం. ఈ విధంగా మనం మినహాయిస్తున్నాం కాబట్టి వీటిని మినహాయింపు తరగతులు అని కూడా అంటారు. వీటిని మనము విలీన తరగతులు కూడా మార్చుకోవచ్చు. ఏ విధంగా విలీన తరగతులు మార్చుకోవచ్చో ఒకసారి ఇదే పట్టికను తీసుకొని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ పట్టికను మనము ఈ విధంగా రాద్దాం. దీనిని ఈ విధంగా మనం ఒక పట్టిక రూపంలో ప్రదర్శించవచ్చును. ఈ దత్తాంశాన్ని దీన్ని తరగతి అంతరం సిఐ అంటారు. పౌన పుణ్యాన్ని ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీ అంటారండి. అందుకోసం దీన్ని ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తారు. 1 2 3 4 5. ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా రాయొచ్చు. 15 నుండి 20, 21 నుండి 25, 26 నుండి 30, 31 నుండి 35, 36 నుండి 40. 5 5 4 3గా రాసామనుకోండి. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ 20 కూడా మొదటి తరగతిలోనే వస్తుంది, కానీ ఇక్కడ 20 రావట్లేదు. అందుకోసమే ఈ యొక్క వర్గీకృత దత్తాంశాన్ని ఏమంటారంటే దీన్ని విలీన తరగతుల యొక్క వర్గీకృత దత్తాంశం అంటారు. దీన్నే ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటారు. కాబట్టి దీన్ని విలీన తరగతులు లేదా ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటారు. ఇన్క్లూజివ్ క్లాసెస్. ఇదే దత్తాంశాన్ని వేరే రకం కూడా ప్రదర్శించవచ్చు. ఏ విధంగా అంటే దీన్నే గ్రేటర్ దాన్ 15, ఇక్కడ లెస్ దాన్ 40 అని కూడా రాయొచ్చు. దీనిని ఓపెన్ ఎండ్ సిరీస్ ఆర్ ఓపెన్ ఎండ్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు. ఈ విధంగా దత్తాంశాన్ని మనము అవర్గీకృత దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశంగా మనం 3 రకాలుగా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము అవర్గీకృత దత్తాంశాన్ని మనం వర్గీకృత దత్తాంశంగా ఏ విధంగా మార్చుకోవచ్చో తెలుసుకుందాం. వాటిని గణన చిహ్నాల ద్వారా, దాంట్లో వచ్చినటువంటి అంశాలను చూసినట్లయితే తరగతి అంతరం వస్తుంది, గణన చిహ్నాల సహాయంతో పౌనపుణ్యం దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ కూడా వస్తుందని మనం గమనించవచ్చు. దత్తాంశాన్ని వర్గీకరణ చేయడం కూర్చుని మనం నేర్చుకున్నాం. మరి దత్తాంశాన్ని ఏ విధంగా విశ్లేషణ చేయాలి, ఆ విశ్లేషణ చేసిన తర్వాత ఏ విధంగా వ్యాఖ్యానించాలి? కాబట్టి ఇప్పుడు మనము దత్తాంశాన్ని విశ్లేషణ గురించి నేర్చుకుందాం. సో విశ్లేషణ, దత్తాంశాన్ని లేదా దత్తాంశ విశ్లేషణ, అనాలిసిస్ ఆఫ్
డేటా. దీన్ని దత్తాంశాన్ని కేంద్రస్థాన కొలతల ద్వారా విశ్లేషణ చేస్తారు. కేంద్రస్థాన కొలతల్ని ఏమంటారంటే సెంట్రల్ టెండెన్సీ అంటారండి. ఈ సెంట్రల్ టెండెన్సీ ఎన్ని రకాలుగా ఉంటాయి, సో దాని గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. కేంద్రస్థానీయ కొలతలు కూడా అంటారు వాటిని. కేంద్రస్థానీయ కొలతలు, కేంద్ర స్థానీయ కొలతలు, స్థానీయ కొలతలు. సెంట్రల్ టెండెన్సీ, టెండెన్సీస్ టెండెన్సీ, వీటిని యావరేజ్ వాల్యూస్ కూడా అంటారండి, యావరేజ్ వాల్యూస్. సో ఇప్పుడు ఒక దత్తాంశానికి కేంద్రస్థానీయ కొలతలు ఏముంటాయో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిది అంకగణిత సగటు. అంకగణిత సగటు ఇది ప్రతి పరీక్షలో కూడా దీనిపైన చాలా సమస్యలు వస్తుంటాయండి. కాబట్టి అంకగణిత సగటును చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంకగణిత సగటు, దీన్ని ఏమంటారంటే మీన్. రెండవది మధ్యగతము. మధ్యగతము, మీడియన్. మీడియన్. మూడవది బాహులకము, మోడ్. ప్రధానంగా ఈ మూడు కొలతలపైన మనకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తర్వాత ఈ మూడింటిని మనం నేర్చుకున్న తర్వాత ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధం, దాన్నే ఎంపిరికల్ ఫార్ములా అంటారు. ఆ ఎంపిరికల్ ఫార్ములా మీద కూడా అనుభావిక సంబంధం అని కూడా అంటారు. దానిపైన కూడా మనకు పోటీ పరీక్షల్లో మనకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదట మనం ఏం చేద్దామంటే ఇప్పుడు అంకగణిత సగటును మనం ఏ విధంగా గణించాలో దాని గురించి చర్చించుకుందాం. అంకగణిత సగటు. అంకగణిత సగటు, దీన్ని సగటు అని కూడా అనవచ్చు. యావరేజ్ ఆర్ మీన్. మొదట అవర్గీకృత దత్తాంశానికి అంకగణిత సగటును ఏ విధంగా లెక్కించాలి? హౌ టు ఎవాల్యుయేట్ ద అర్థమెటిక్ మీన్ ఫర్ ద అన్గ్రూప్డ్ డాటా. సో ఫస్ట్ లెట్ us హ్యావ్ ఎ డిస్కషన్ ఆన్ దట్ వన్. ఫస్ట్ దానిపైన మనం వివరంగా చర్చించుకున్న తర్వాత వర్గీకృత దత్తాంశానికి అంకగణిత సగటును ఏ విధంగా కనుక్కోవాలో మనం ఆలోచిద్దాం. ఫస్ట్ మొట్టమొదట అంకగణిత సగటును అవర్గీకృత దత్తాంశానికి ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. అవర్గీకృత దత్తాంశం, అవర్గీకృత దత్తాంశము, అవర్గీకృత దత్తాంశము. మొదట అవర్గీకృత దత్తాంశం యొక్క సాధారణ రూపాన్ని రాద్దాం. ఇప్పుడు మొట్టమొదట మనము ఉదాహరణలతో చర్చించుకోవడం జరిగింది, కానీ సాధారణంగా మనకు దానికి అవర్గీకృత దత్తాంశానికి సాధారణ రూపం కూడా రాయవచ్చు. అవర్గీకృత యొక్క సాధారణ రూపం ఏ విధంగా ఉంటుందంటే x1, x2, x3, x4 అండ్ సో ఆన్ xn ఈ రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఈ అవర్గీకృత దత్తాంశానికి సగటును ఏ విధంగా కనుక్కుంటారంటే వీటిని ఏమంటారంటే అంశములు లేకపోతే రాసులు అని కూడా అంటారు. ఈ రాసుల మొత్తాన్ని కూడి రాసుల సంఖ్య చేత భాగించినట్లయితే వచ్చినటువంటి యొక్క విలువను అంకగణిత సగటు అంటారు. కాబట్టి ఇచ్చినటువంటి అవర్గీకృత దత్తాంశానికి మనం ఏ విధముగా అంకగణిత సగటును లెక్క కట్టాలి?
అంటే ఆ రాసుల మొత్తాన్ని కనుగొని రాసుల సంఖ్య చేత భాగించాలి. అంటే మనం ఇప్పుడు ఈ విధంగా రాసుకోవచ్చు సూత్రాన్ని. మనం సగటు ఈజ్ ఈక్వల్ టు, ఇది అవర్గీకృత దత్తాంశానికి, సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దీన్ని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ by number of observations, number of observations. అయితే సగటును మనము x బార్ అనే అక్షరంతో సూచిస్తాము. దీన్ని మనం సూత్రంలాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎలా అంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై n. n అంటే రాసుల సంఖ్య. ఈ విధంగా మనం ఒక సూత్రంలాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ అవర్గీకృత దత్తాంశానికి సూత్రీకరణ ఈ విధంగా ఉంటుంది. x బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా xi. సిగ్మా అంటే ఏమి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. సిగ్మా అంటే మొత్తము అని అర్థం. ఇక్కడ దీన్ని వివరంగా రాసినట్లయితే సిగ్మా xi అనగా x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ సో ఆన్ ప్లస్ xn అని అర్థం అండి. అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే ఏంటండి అది? రాసుల మొత్తమే అవుతుంది. n రాసుల సంఖ్య. దాన్ని మనం స్మాల్ లెటర్గా తీసుకోవచ్చు, లేకపోతే క్యాపిటల్ లెటర్ కూడా తీసుకోవచ్చు. సరే, మన యొక్క కన్వీనియన్స్ ప్రకారం దీన్ని స్మాల్ ఎన్గా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా xi బై n. ఇప్పుడు మనము దీనిపైన మనము కొన్ని సమస్యలను మనము సాధిద్దాం. అవర్గీకృత దత్తాంశానికి మనము ఏ విధముగా మనము సగటును లెక్కించాలి, లేదా అంకగణిత సగటును ఏ విధంగా కనుక్కోవాలో కొన్ని ప్రశ్నల ద్వారా మనము గమనిద్దాం. సాధారణముగా వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేటువంటి ప్రశ్నలు మనకు అవి ప్రత్యక్షంగా రావు, అంటే డైరెక్ట్గా ఇవ్వడం జరగదు. కానీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే అంకగణిత సగటు అంటే అంకగణిత సగటుపై ఆధారపడినటువంటి యొక్క సమస్యలు మాత్రమే ఇవ్వబడటం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదట మనము ఆ అంకగణిత సగటును యొక్క భావనను బాగా అర్థం చేసుకున్నట్లయితే సమస్యలు మనం చాలా సులభంగా చేయొచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, మొదటి 5 సహజ సంఖ్యల సగటు. ఇది కనుక్కుందాం. మొదటి 5 సహజ సంఖ్యల సగటు. ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్. ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్. అంటే మొట్టమొదట చూడండి, ఈ సమస్యను సాధించాలంటే ఫస్ట్ మనకు సహజ సంఖ్యల యొక్క భావన తెలవాలి. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? 1, 2, 3 ఈ విధంగా ప్రారంభమవుతాయి. ఎంతవరకు అడగడం జరిగింది? దాని యొక్క అవధి ఎంతవరకు ఉంది? 5 వరకే ఉంది. కాబట్టి మొదట మనం ఏంటంటే 5 సహజ సంఖ్యలు రాసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క సాధన ఈ విధంగా ఉంటుంది. మొదటి 5 సహజ సంఖ్యలు 1, 2, 3, 4, 5 అని మనకు తెలుసు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ దత్తాంశానికి మనం అంకగణిత సగటు కనుక్కోవాలి. అంకగణిత సగటుకు ఒకసారి సూత్రాన్ని మనము రికాల్ చేసుకోవాలి, జ్ఞప్తికి చేసుకోవాలి. దాని సూత్రం ఏమిటి? మనకు తెలుసు సూత్రం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై n. దీన్నే మనం వ్యక్తపరిస్తే, గణిత భాషలో వ్యక్తపరిస్తే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే చాలా ఈజీ అండి. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనము? ఇది సూత్రము. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్
2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 బై, ఇక్కడ గమనించండి, ఇక్కడ సంఖ్య రాయాలి. లెక్క పెట్టండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 ఉన్నాయి, కాబట్టి డివైడెడ్ బై 5. ఈ 11లో ఉన్న వాటిని అన్నిటి కూడా సంఖ్యలను కూడి 5 చే భాగిస్తే మనకు ఈ సమస్య యొక్క సాధన వస్తుంది. ఒకసారి కూడుదాం. 5 ప్లస్ 4 9 ప్లస్ 3 12, 2 14, 1 15 బై 5. ఇప్పుడు 15 5తో భాగించినాం అనుకోండి, 5 1 5 3. సో జవాబు 3. ఇప్పుడు మనకు 3 అని తెలిసింది. అంటే ఇప్పుడు ఒకసారి మనము దీనికి ఏమైనా సులభ మార్గం ఉన్నదా, షార్ట్కట్గా చేయడానికి అవకాశం ఉందా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేసామంటే సూత్ర పద్ధతి ద్వారా చేసాం. సూత్ర పద్ధతి ద్వారా కాకుండా మనం ఇలాంటి సమస్యలు ఒక 4-5 కానీ ఒక 10 ప్రశ్నలు కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు దాంట్లో ఉన్నటువంటి ఒక క్రమం తెలుస్తుంది. దాన్నే ప్యాటర్న్ అంటారు, అమరిక తెలుస్తుంది. ఆ అమరికను కనుక మీరు గమనించినట్లయితే ఎగ్జామినేషన్లో పేపర్ పెన్ లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మీరు గమనించండి. దత్తాంశాన్ని గమనించినట్లయితే 1 2 3 4 5 ఉంది. మనకు వచ్చిన జవాబును చూడండి 3. అంటే ఈ మధ్య విలువనే మనకు 3 దీని యొక్క సగటు అవుతుంది. లేకపోతే మరొక పద్ధతి ద్వారా కూడా, మరొక చిన్న సూత్రం ద్వారా కూడా చేయడానికి అవకాశం ఉంది. దాన్ని తర్వాత సమస్యల తర్వాత మనం చర్చించుకుందాం. మొదటి 3 యొక్క 5 గుణిజాల 5 గుణిజముల సగటు లేదా అంకగణిత సగటు ఎంత అంటే, ఈ ప్రాబ్లాన్ని ఏమంటారంటే ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 5 multiples of 3 is. Options will be given in the examination. మనకు పరీక్షలో మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ సమస్యను ఏ విధంగా సాధించాలి? ఏదైనా ఒక సమస్యను సాధించాలంటే మొట్టమొదట ఆ ప్రశ్నలు చాలా జాగ్రత్తగా చదవాలండి. ఆ ప్రశ్నను జాగ్రత్తగా చదివిన తర్వాత ఆ ప్రశ్నలో ఇమిడి ఉన్నటువంటి లేదా ఇచ్చినటువంటి యొక్క అంశాలు ఏమిటి, దానిలో మనకు తెలిసినటువంటి యొక్క అంశాలు ఏంటివో దాన్ని మనం బేరీజు వేసుకోవాలి. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ వెరీ కేర్ఫుల్లీ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆర్ గివెన్, అది గమనించాలండి. ఇప్పుడు ఈ సమస్యను చూసినట్లయితే 3 యొక్క 5 గుణిజాలు ఉన్నాయి. మొదటి ఇక్కడ చూడండి, 3 యొక్క 5 గుణిజాలు. ఫస్ట్ 5 గుణిజాలు 3వి రాయాలి. అంటే గుణిజం అనే యొక్క భావన కూడా మనకు తెలవాలి. అంటే ఇక్కడ మనము థర్డ్ టేబుల్ అనమాట. 3కి 3 యాడ్ చేస్తే 6 వస్తుంది. కాబట్టి మనం దీని సాధన ఈ విధంగా రాసుకోవచ్చు. 3 యొక్క 5 గుణిజాలు రాద్దాం. 3, ఈ క్రమాన్ని చూసినట్లయితే దీనికి 3 కలుపుకుంటూ వెళితే వస్తాయండి. 6, 9, 12, తర్వాత 3 కలిపితే 15. లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయి ఇవి? 5. అంటే మనకు కావలసినటువంటి యొక్క 3 యొక్క మొదటి 5 గుణిజాలు వచ్చాయి. ఇప్పుడు మనం దీని యొక్క సగటు కనుక్కోవాలి. సగటు కనుక్కోవాలంటే ఏం చేస్తాము? సగటు యొక్క సూత్రాన్ని మనము జ్ఞప్తికి తెచ్చుకుంటాం. సగటు యొక్క సూత్రం ఏమిటండి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై n. ఈ సూత్రం ద్వారా ఈ ప్రశ్నను సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 12 ప్లస్ 15 బై 1 2 3 4 5. ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు ఒకసారి మనము 11లో ఉన్నటువంటి అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి యొక్క సంఖ్యలన్నిటినీ కూడా కూడి రాద్దాం. 15 ప్లస్ 12 27, 27 ప్లస్ 9 36, 36 ప్లస్ 6 42, 42 ప్లస్ 3 45,
45/5. ఇప్పుడు మనం చూడండి, 5 ఒకట్ల 5 తొమ్మిదిలు, 9 వచ్చింది. మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి యొక్క తార్కికత, లాజిక్ మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు గమనించినట్లయితే చూడండి, ఈ 9 మనకు కావలసినటువంటి జవాబు అవుతుంది. అంటే క్రమాన్ని గనక పరిశీలించినట్లయితే మనం ఇదంతా గణన చేయకుండా క్యాలిక్యులేషన్ చేయకుండా జవాబును గుర్తించే అవకాశం ఉంటుంది. సో అలాంటిది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఈ విధంగా 3 యొక్క గుణిజాలు కానీ, 2 యొక్క గుణిజాలు కానీ, లేక 7 యొక్క గుణిజాలు కానీ, వాటి యొక్క సగటును మనం సులభంగా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రశ్న మనం పరిశీలిద్దాం. మొదటి n సహజ సంఖ్యల సగటు. మొదటి n సహజ సంఖ్యల సగటు. ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ n natural numbers. n natural numbers is. ఇప్పుడు మొదటి n సహజ సంఖ్యల సగటు కనుక్కోవాలండి. అంటే ఫస్ట్ మొదట n సహజ సంఖ్యలు రాద్దాం. 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా మొత్తం మనకు n ఉన్నాయండి. ఇప్పుడు మనము సూత్రాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi బై n. ప్రతిక్షేపించినట్లయితే సూత్రంలో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ డాష్ 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 ప్లస్ n బై n. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఒక చిన్న పిల్లవాడు, ఒక శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగిందండి. ఆయన పేరు గాస్. ఆయన చిన్న 10వ తరగతిలో లేదా 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన దీనికి సూత్రీకరణ చేయడం జరిగింది. ఆ సూత్రం ఏమిటంటే దాన్ని n/n+1/2 అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏమిటంటే దానిని మనము Sn అంటారండి. n/n+1/2 ఈ సూత్రాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రతిక్షేపిస్తే చూడండి, n/n+1/2 బై n. ఈ n క్యాన్సిల్ అయిపోతుందండి. n+1/2 దీన్ని మనము సూత్రంలాగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మనం సూత్రీకరణ చేయటం కూడా జరిగింది. అంటే సూత్రాన్ని మీరే సొంతంగా తయారు చేసుకోవచ్చు. మొదటి n సహజ సంఖ్యల సగటు అంటే ఆ nకు 1 కూడి 2 చేత భాగిస్తే ఆ n సహజ సంఖ్యల యొక్క సగటు వచ్చేస్తుందండి. కాబట్టి ఇదొక సూత్రంలాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి n సహజ సంఖ్యల సగటు ఈజ్ ఈక్వల్ టు n+1/2. దీనికి సంబంధించినటువంటి ఏ సమస్యనైనా సరే చాలా సులభంగా మనం చేయవచ్చు. ఒకసారి మనము ఈ సూత్రాన్ని ఉపయోగించేసి షార్ట్ కట్ పద్ధతిలో ఏ విధంగా చేయాలో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు షార్ట్ కట్, దీన్ని షార్ట్ కట్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. దీన్ని షార్ట్ కట్ మెథడ్. ఎందుకంటే పోటీ పరీక్షలో మనకు సమయం ఉండదు. సమయం వృధా చేయకుండా ఈ షార్ట్ కట్ ఉపయోగిస్తే మనం చాలా ప్రశ్నలు చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి n సహజ సంఖ్యల సగటు ఈజ్ ఈక్వల్ n+1/2. The mean of the first n natural
నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n+1/2. ఇది సూత్రము లేదా షార్ట్ కట్ లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక సమస్యను పరిశీలిద్దాం. మొదటి 25 సహజ సంఖ్యల సగటు ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే మొదటి 25 సహజ సంఖ్యల సగటు ఒకసారి మనం ఏం చేద్దామంటే మామూలుగా సూత్ర పద్ధతి షార్ట్ కట్ పద్ధతికి ఉన్నటువంటి ఒక తేడాన్ని గమనిద్దాం. అదే సూత్ర పద్ధతి అయితే మనకు తెలుసు ఏ విధంగా చేయాలో. 1 నుండి 25 వరకు సంఖ్యలు రాసి వాటిని కూడి 25తో భాగహారం చేస్తే మనకు సగటు వస్తుంది. అంటే ఫస్ట్ మొత్తం సమ్ కనుక్కొని ఆ 25 నెంబర్స్ది 25 డివైడ్ చేస్తే వస్తుంది. కానీ మనకు పోటీ పరీక్షల్లో మనకు సమయం వృధా అవుతుంది. అలా సమయం వృధా కాకుండా సింపుల్గా ఈ 25ను ఎన్గా తీసుకొని ఈ n+1/2లో ప్రతిక్షేపిస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ సమస్యను ఏ విధంగా సాధించాలో మీకు ఒక హింట్ రూపంలో చూపిస్తాను. n = 25. మొదటి n సహజ సంఖ్యల సగటుకు సూత్రం తెలుసు మనకు. x బార్ = ఇక్కడ n+1/2. మీరు n స్థానంలో 25 ప్రతిక్షేపించండి. 25 + 1/2 అంటే 26/2. 26ను సగం చేయండి, మనకు 13 వస్తుందని తెలుసు. ఈ విధంగా మనము ఈ సూత్రాన్ని మనం ఉపయోగించవచ్చు. అదేవిధంగా మరొక సమస్యను చూద్దాం. మొదటి 2017 సహజ సంఖ్యల సగటు the mean of the first 2017 natural numbers రెండు 2017 సహజ సంఖ్యలు అంటే ఇది చాలా పెద్ద సంఖ్య, మొత్తం కూడడానికే చాలా కష్టపడుతుంది. మళ్ళీ 2017తో భాగాహారం చేయాలి. దానికంటే సులభమైన పద్ధతి మనకుందిగా n+1/2. n+1/2 ఒక సూత్రాన్ని ఉపయోగిద్దాం, చాలా సులభంగా వస్తుంది. ఇక్కడ హింట్ తీసుకుందాము. ఇచ్చట n = మనము 2017గా తీసుకుంటాం. హియర్ n = 2017. x బార్ = మొదటి n సహజ సంఖ్యల సగటుకు సూత్రము షార్ట్ కట్ n+1/2 అంటే 2017 + 1/2గా రాయొచ్చు. గమనిస్తున్నారా? దీన్ని 2018/2 సగం చేస్తే చూడండి 1009. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇంతవరకు మనం ఏంటంటే సాంఖ్యక శాస్త్రం అంటే ఏమిటి, సాంఖ్యక శాస్త్రంలో ఉన్నటువంటి యొక్క శాస్త్రీయ పదాలైనటువంటి దత్తాంశము, ఆ దత్తాంశం యొక్క రకాల గురించి చర్చించుకున్నాము. అదేవిధంగా దత్తాంశాన్ని ఏ విధంగా వర్గీకరిస్తాము, అవర్గీకృత దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశంగా ఏ విధంగా విభజిస్తాము, విభజించిన తర్వాత దాన్ని వ్యాఖ్యానించడం కోసము మనము ఏ విధంగా చేయాలి అంటే కేంద్రస్థాన కొలతల గురించి నేర్చుకోవడం జరిగింది. దానిలో సగటు, మధ్యగతము, బహుళకము, మనము అంకగణిత సగటులో ఉన్నటువంటి యొక్క దానిలో భాగంగా అవర్గీకృత దత్తాంశానికి మనం ఏ విధంగా మనము కనుక్కోవాలో సగటును మనము దానిపై కొన్ని ప్రశ్నలు కూడా సాధించడం జరిగింది. సో వచ్చే తరగతిలో మనము ఇంకా వివరంగా ఈ సగటుపై ప్రశ్నలు సాధించి అదేవిధంగా మధ్యగతం సంబంధించిన సమస్యలు, బహుళకం సంబంధించిన సమస్యలు సాధించడం జరుగుతుంది. సో అంతవరకు సెలవు.